ఆయనే ఓ 10 ఏళ్ల కింద ఓ రాష్ట్రానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, ఓ మాజీ ముఖ్యమంత్రికి కొడుకు. అసోంటి మనిషి ఇప్పుడు పబ్లిక్ టాయిలెట్లు బాత్రూంలు కడుగుతుండు, షీపురు వట్టి చెత్తంతా ఊడుస్తుండు, మంది దొడిగిన బూట్లను పాలిష్ చేస్తుండు. వల్ల ఇట్లా చెప్తుంటే ఇదేదో బంగ్లాదేశ్లోనో పాకిస్తాన్లో కావచ్చు అని అనిపిస్తుంది కదా. మన తాన రాష్ట్రానికి మాజీ డిప్యూటీ సీఎం లెక్క పనిచేసిన వాళ్ళు గసొంటి పనులు ఎట్లా చేస్తారు? ఎంత గతి లేకపోయినా గసొంటి పనులు చేస్తారా ఏంది అని అనిపిస్తుంది కదా. కానీ అట్లా జరిగింది మన దేశంలోనే. చూడుండ్రు వల్ల ఎన్నో ఎవరు ముచ్చట్నో. నిజంగా ఎసుంటోళ్ళ బతుకులు ఎట్లయితే చూడు ఒక్కోసారి. ఇగో పబ్లిక్ టాయిలెట్లలో షీపుర్లు మాపులు పట్టుకొని దూడుచుకుంటా గడుగుతున్నారు చూడు. ఇక ఈడనేమో గోడపంటి కూర్చొని మంది బూట్లను ముద్దుగా పాలిష్ చేస్తున్నారు. సెంటర్లో కూర్చున్న మనిషి ఎవరనుకుంటుర్రు? పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీందర్ సింగ్ బాదల్ సారు. అక్కడి మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ సార్కు స్వయంగా కొడుకు. ఇక ఎంటున్నోళ్ళంతా అకాలీదళ సర్కారు ఉన్నప్పుడు రాష్ట్ర మంత్రులు లెక్క కొలువు చేసిన వాళ్ళట. మరి అంతటి మనుషులు గిట్ల బాత్రూంలు పాయికాన్లు గడుగుడేంది, బూట్లు పాలిష్ చేసుడింది అని అంటే అప్పట్లో అకాలీదళ పార్టీ అధికారంలో ఉండగా సిక్కు మతానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలకు ఇప్పుడు శిక్షేసిర్రు. అకల్ తఖ్త్ అనే సిక్కు మత పెద్దల కమిటీలు మొన్న మతాన్ని అవమానించుడు, డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీంకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేటువంటి పనులు చేసిరని వీళ్ళ మీద ఫిర్యాదులు ఉండేనట. ఇక అధికారంలో ఉండగా ఇష్టమే రాజ్యం అన్నట్టు శంగో బిల్ల అన్నట్టు చేస్తే నడిచింది. కానీ ఎంత ఎగిరినా ఆఖరికి మొదలు పెట్టిన కాడికే రావాలి కదా. మత పెద్దల కమిటీ ముంగట తలకాయ వంచి చేతులు కట్టుకొని నిలబడి చేసిన తప్పులన్నీ బేషరతుగా ఒప్పుకుంటున్నా, మీరు ఏం చెక్ చేసినా ఓకే అని చెప్పిరు మొన్న. ఇక ఇట్లా ఒప్పుకోగానే పోలీస్ టౌన్ల దొంగల మెడలలో వాళ్ళ పేర్లు వయసుకిన రాసి పలకలేసినట్టే ఈ మాజీ డిప్యూటీ సీఎం సార్ మెడల అట్టముక్కేసి అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో బాత్రూంలు గడగాలి, వచ్చిన భక్తులు బూట్లు దుడవాలి, బయట గేట్ కాడ 2 కావల్ డ్యూటీ వేయాలి, వంటర్రల అంట్లు దోమాలి, వచ్చిన వాళ్ళందరికీ వడ్డీయాలి అని శిక్షలేసిర్రు. ఇక సరే అని నిన్న పగటి వాళ్ళంతటా వాళ్ళే వచ్చి పనిష్మెంట్ తీసుకున్నారు. గిట్లా పాపం సారుకు కాలు ఫ్రాక్చర్ అయిందో బెనికిందో పట్టి కట్టుకున్న కింద మీద పడి శాతనైన కాడికి పనులు అయితే చేసిండు. కానీ ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకి అన్నట్టు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా మతం ముంగట మెడలుంచగా తప్పలేదు చూడు. అట్లుంటది మన దేశంలో మతాలకు కులాలకు ఉండే పవర్. మరి కోర్టు కేసులలో శిక్షలన్నా పడుతుండేనో లేదో కానీ మతం కోర్టులో మాత్రం పనిష్మెంట్లు తప్పలేదన్నట్టు.